మూత్రపిండాల సమస్యలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిల్యూర్ అవడం, ఇలాగ మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు డైట్ కానీ ఇతర కేర్ కానీ ఎలా తీసుకోవాలి అన్న విషయం మీద ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని రకాల ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలని, లేకపోతే ప్రోటీన్ డైట్ అవాయిడ్ చేయాలని, వాటర్ ఇంటేక్ గురించి కూడా పర్టికులర్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. మరి వీటిలో మిత్స్ ఏంటి, అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, మరి ముఖ్యంగా కిడ్నీ డ్యామేజ్ని రివర్స్ చేయడం సాధ్యమేనా, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. కిడ్నీ డిసీజెస్ అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి కదండి, మీరు ప్రధానంగా ఎక్కువగా ఏ సమస్యలు చూస్తూ ఉంటారు? మనకి ఇండియన్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్ అంటే 60 to 70% of the kidney disease is mostly because of diabetes, hypertension, kidney stones, kidney infections, కొన్ని ఇమ్యునాలజికల్ కాజెస్ ఉంటాయి, కొన్ని వంశపారంపర్యంగా వచ్చే కారణాలు ఉంటాయి. సో ఇవి మేజర్గా మనం చూసే కిడ్నీ సమస్యలు. బట్ మెజారిటీ ఆఫ్ ద చంక్ చూసుకున్నట్లయితే మనకి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. మెయిన్గా సాల్ట్ ఇంటేక్ గురించి, కిడ్నీ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారండి. అసలు సాల్ట్ అవాయిడ్ చేస్తే కిడ్నీస్ హెల్తీగా ఉంటాయి అంటారు, నిజమేనా? సాల్ట్ అవాయిడ్ చేయకూడదండి, ఏదైనా మోడరేషన్ ఇస్ ద కీ. ఇప్పుడు 0 సాల్ట్ తీసుకుంటే ప్రాబ్లమ్, ఎక్కువ సాల్ట్ తీసుకున్న ప్రాబ్లము. 0 సాల్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలోని సోడియం లెవెల్స్ డ్రాప్ అయిపోవడము, ప్లస్ ఈ సోడియం లెవెల్స్ డ్రాప్ అవ్వడం వల్ల కోమాలోకి వెళ్ళిపోవడం ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చాలామంది ఇప్పుడున్న బ్యాడ్ ట్రెండ్ ఏంటంటే సాల్ట్ 0 చేసేయడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము. అంటే వాటర్ తీసుకోమన్నారు కదా, కిడ్నీస్ బాగుంటాయి కదా అంటారు, కానీ ఎక్కువ వాటర్ తీసుకొని తక్కువ సాల్ట్ తీసుకుంటే సోడియం లెవెల్స్ డ్రాప్ అయిపోయి మనిషి పడిపోవడము, లేదంటే కళ్ళు తిరిగి పడిపోవడము, కోమాలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఎనీథింగ్ మోడరేషన్ ఇస్ ద కీ. అయితే 2 to 3 లీటర్స్ అయితే సజెస్ట్. 3 to 3.5 లీటర్స్. సమ్మర్స్లో అయితే ఇంకొక 500 ml ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సాల్ట్ కూడా 5 to 8 grams ఈజ్ ఓకే. అంటే నార్మల్ పేషెంట్స్ అంటే నార్మల్ పీపుల్, ఏవి సమస్య లేని వాళ్ళు 5 to 8 grams అంటే రెగ్యులర్గా మనం ఇండియాలో వాడే వంటకాల్లో ఎంత వాడతామో అంత వాడితే సరిపోతుంది. పైన ఉప్పు అంటే మజ్జిగలో వాటిలో వేసుకునే ఉప్పు. 2 హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ఫ్రైస్ కానీ వేపుళ్ళు, పచ్చళ్ళు ఇట్లాంటివి కొంచెం మోడరేషన్లో తీసుకుంటే బెటర్ నార్మల్ పీపుల్. ఒకవేళ కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పచ్చళ్ళు, వేపుళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకుంటే బెటర్. థర్స్టీగా లేకపోయినా, లేకపోతే కోల్డ్ వెదర్లో ఉన్నా, లేకపోతే రైనీ వెదర్లో ఉన్నా కూడా వాటర్ ఇంటేక్ 3 లీటర్స్ ఉండాల్సిందేనంటారా? ఉండాలండి, ఎందుకంటే థర్స్ట్ మెకానిజం ట్రిగ్గర్ అవ్వాలంటే అప్పటికే బాడీలో వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయి ఉండాలి, అప్పుడే థర్స్ట్ మెకానిజం ట్రిగ్గర్ అవుతుంది. సో మన క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారము మీకు థర్స్ట్ ఉన్నా లేకపోయినా, థర్స్ట్ ఉంటే తాగాలి, దట్ ఈస్ నో సెకండ్ క్వశ్చన్ అబౌట్ ఇట్. కానీ థర్స్ట్ లేకపోయినా కూడా 3 to 3.5 లీటర్స్ యావరేజ్ ఇంటేక్ తీసుకుంటే మన బాడీలోని మెటబాలిజంకి వాటికి కూడా వాటర్ అవసరం పడుతుంది. సో థర్స్ట్ వచ్చేంత వరకు అంటే మనకి దాహం వేసేంత వరకు మనం ఆగకూడదు ఎప్పుడు వాటర్ తాగడానికి. వీ షుడ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ డ్రింకింగ్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఇక కిడ్నీ స్టోన్స్ గురించి అయితే ఆ స్టోన్ రకాన్ని బట్టి డైటరీ కేర్ అనేది మీరు ఆ స్టోన్ని అనలైజ్ చేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఒక పర్టికులర్గా ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేయాలని ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారు? అన్ని కిడ్నీ స్టోన్స్కి ఒకటే డైట్ ఉండదండి. సో మీకు వచ్చిన స్టోన్, సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కిడ్నీ స్టోన్ వస్తే కిడ్నీ సర్జరీ ఎవరైతే చేస్తామో స్టోన్ కోసము, ఆ స్టోన్ కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే, లేకపోతే యూరిన్లో కొంతమంది స్టోన్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ స్టోన్స్ కనుక మనకి పట్టుకొని ఆ స్టోన్ మనకి తెచ్చేయగలిగితే వీ డూ సంథింగ్ కాల్డ్ ఎ స్టోన్ అనాలిసిస్. అంటే ఆ స్టోన్ ఏ రకమైన స్టోను, కాల్షియం స్టోనా, ఆక్సిలేట్ స్టోనా, యూరిక్ యాసిడ్ స్టోనా. సో దీన్ని బట్టి మనకి డైట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ స్టోన్ అనుకోండి, యూరిక్ యాసిడ్ కంటైనింగ్ మీట్ ఎక్కువ తిన్న వాళ్ళకి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తిన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లా. సో కాల్షియం స్టోన్స్ ఉంటే అట్లా మళ్ళీ దానికి డైట్ వేరేది ఉంటుంది అనమాట. బట్ ఏ స్టోన్ అయినా హైడ్రేషన్ ఈజ్ కీ. వాటర్ తక్కువ తాగే వాళ్ళు స్టోన్ వస్తూ ఉంటుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, మీట్, ఈ హై సాల్ట్, సోడియం ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఇది స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పారు జెనెటిక్ రీజన్స్తో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని, అంటే పీకేడీ లాంటి సమస్యలు అంటారు. పీకేడీ లాంటి, ఏడీపీకేడీ లాంటి సమస్యలు జెనెటిక్, అవే కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది ఏడీపీకేడీ. చిన్నపిల్లల్లో ఎక్కువ ఈ జెనెటిక్ కాజెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. దీనికి కూడా ఒక డైట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్లో మళ్ళీ డైట్ మారిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఏమనుకుంటాం అంటే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తాగకూడదు, కానీ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్లో వాటర్ ఎక్కువ తాగాలి. ఓకే. సో ఆ జబ్బుని బట్టి మనకి డైట్ అనేది మారుతూ ఉంటుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్లో ఒకటి ఏంటంటే
మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు అనుకోండి ముందు చెకప్ చేసుకుంటే 35-40 ఇయర్స్కి మనకి ఈ సిస్ట్లు కనిపిస్తూ ఉంటాయి కిడ్నీస్లో. లేకపోతే కనుక 50 ఇయర్స్ వరకు మనకి బయటపడదు ఈ జబ్బు. బై ద టైమ్ దే రీచ్ డయాలసిస్, అంటే డయాలసిస్ వాళ్ళు స్టేజ్ వచ్చే వరకు 60 ఏళ్ళు ఉంటుంది. సో ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్లో ఏంటంటే ఎంఆర్ఐ చేసి ఈ కిడ్నీ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మందులు పెడితే ఈ ప్రోగ్రెషన్ని మనం డిలే చేయొచ్చు అనమాట సిగ్నిఫికెంట్గా. ఇక కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మీరు ఎక్కువగా చూసేదని చెప్తున్నారు కదండి. అంటే వెదర్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు హైపర్ టెన్షన్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ, అంటే ఎక్కువగా డయాబెటీస్ నెఫ్రోపతినే ఎక్కువ చూస్తాం. ఎక్కువ డయాబెటిక్ నెఫ్రోపతి, బట్ రెండు గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. డయాబెటిక్ నెఫ్రోపతిలో ఒక 3-4 ఇయర్స్ అయితే ఆటోమేటికల్లీ హైపర్ టెన్షన్ సెట్ ఇన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్న దాంట్లో ఎక్కువ స్క్రీనింగ్ ఎక్కువ జరుగుతుంది, దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ అవేర్నెస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కొంచెం పెరుగుతుంది పేషెంట్స్లో అండ్ జనరల్ పాపులేషన్లో. పీపుల్ ఆర్ కమింగ్, అంటే రెగ్యులర్గా వచ్చి హెల్త్ చెక్స్ చేసుకోవడము, రెగ్యులర్గా ఇయర్లీ స్కాన్స్ చేసుకోవడము, యూరిన్ టెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఏంటంటే మన పికప్ రేట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ హార్ట్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం కదండి, మరి వాళ్ళది ఎలా ఉంటుంది అంటారు? సో వీళ్ళకి టెంపరీ, పర్మనెంట్ రెండు ఉంటాయండి. ఇప్పుడు టెంపరీగా మనకి హార్ట్ పంపింగ్ వీక్ అయినప్పుడు కానీ, లేదంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గి కిడ్నీ డౌన్ అయిపోవడము, లేదంటే లివర్లో అక్యూట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అట్లాంటప్పుడు కిడ్నీ డౌన్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఇంటర్రిలేటెడ్ సిస్టమ్. ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం ఉంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పడ్డము, కిడ్నీలో ప్రాబ్లం ఉంటే లివర్ మీద ఎఫెక్ట్ పడ్డము. సో ఇవన్నీ ఇంటర్రిలేటెడ్ సిస్టమ్స్ కాబట్టి ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. కానీ దీంట్లో కూడా లాంగ్ టర్మ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో కార్డియోరీనల్ సిండ్రోమ్ అంటాము. అట్లాగే మనకి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో హెపటోరీనల్ సిండ్రోమ్ అంటూ ఉంటాము. అయితే నవేడేస్ కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగానే చూస్తున్నాం కదండి. అంటే ముందుగానే పసిగట్టాలంటే సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయకూడదు అంటుంటారు కదా, అంటే ఎలా సిమ్టమ్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేయకూడదండి. ఎందుకంటే కిడ్నీ సమస్యల్లో మనకి సిమ్టమ్స్ కాళ్ళవాపులు కానీ, ఆయాసం కానీ, ఈ యూరిమిక్ సిమ్టమ్స్ అంటూ ఉంటాం, ఆకలి వేయకపోవడం, వామిటింగ్ రావడం, బాగా నీరసంగా ఉండడం, ఇవన్నీ వచ్చేసరికి లాస్ట్ స్టేజ్ వచ్చేస్తుందండి. సో మనం ఏం చేయాలంటే ఎవరైతే హై రిస్క్ పాపులేషన్, అంటే లాంగ్ టర్మ్ డయాబెటీస్, లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్, లేదంటే అసలు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఇయర్లీ ఒకసారి సింపుల్ యూరిన్ టెస్ట్ ఒకటి, క్రియాటిన్ టెస్ట్ ఒకటి చేసుకొని వాళ్ళ రెగ్యులర్ ఫిజిషియన్స్తో లేదంటే వాళ్ళ డయాబెటాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది. ఏం చేస్తే బెటర్ అంటారు? అప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియాటిన్ రైజ్ అవ్వడం కంటే ముందు మనం చూసేది ఏంటి అంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడము. సో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడు ఈ ప్రోటీన్ అనేది కిడ్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ తగ్గించడానికి మన దగ్గర చాలా మెడికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో స్టార్టింగ్ నుంచి ఆ మెడికేషన్స్ని మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్రోటీన్ మనం కంట్రోల్లో పెట్టగలిగితే సిగ్నిఫికెంట్గా మనం ఈ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ని ఆపచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్ వచ్చినా కానీ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్కి గురవుతున్నా కానీ ప్రోటీన్ ఇంటేక్ తగ్గించమంటారు కదా, అంటే మీట్ అలాంటివి తగ్గించాలంటారా? అవునండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ ప్రోటీన్ వెళ్తూ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మన బాడీ తీసుకున్న ప్రోటీన్ మొత్తం అసిమిలేట్ చేసుకోలేదు. సో మిగిలిన ప్రోటీన్ అంతా కిడ్నీస్ హ్యాస్ టు ఎక్స్క్రీట్. ఈ ప్రోటీన్ లోడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ కిడ్నీ లోపల ఈ ఫిల్టరేషన్ స్మాల్ ఫిల్టర్స్ ఉంటాయి, గ్లోమరులస్ అంటాం మనం, వాటిలో ప్రెషర్ పెరిగి డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఒక ఫిల్టర్ పాడైపోతుంది అనుకోండి. సో ఈ ఫిల్టర్ పాడైపోవడానికి మేజర్గా ప్రోటీన్ ఇంటేక్, హై ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడము, ఇవి మేజర్ రీజన్స్. సో ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఒకటి ఈ టూ మచ్ మీట్ కన్సంప్షన్, ఇవి ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రోటీన్ స్ట్రెయిన్ అనేది కిడ్నీ మీద పెరుగుతుంది. ప్లస్ సప్లిమెంట్స్ తీసుకోవడం, ఇవి కూడా ఎక్కువ చూస్తున్నాం మనం ఇప్పుడు. అంటే రెడ్ మీటేనా లేకపోతే ఫిష్, సీ ఫుడ్ అండ్ చికెన్ లాంటి లీన్ మీట్, ఎగ్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది? మనం ప్రోటీన్ కేటగరైజేషన్ చూసుకుంటారండి, రెడ్ మీట్ ఈస్ వెరీ హార్ష్ ఆన్ కిడ్నీస్, వైట్ మీట్, చికెన్, ఫిష్ ఈజ్ బెటర్, వెజిటేరియన్ ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్. సో మనం అట్లా కేటగరైజ్ చేసుకుంటే ఈ ప్రోటీన్ ఈ 3 భాగాల్లో మనం చెప్పుకోవచ్చు. ఎగ్ నుంచి కానీ వెజిటేరియన్ నుంచి కానీ వచ్చే ప్రోటీన్ అయితే మనకి కిడ్నీ మీద ఎక్కువ స్ట్రెస్ చూపించదు. కానీ నాన్ వెజ్ మీద నుంచి వచ్చేది స్పెషల్లీ రెడ్ మీట్, మటన్, ఇట్లాంటి బీఫ్, ఇట్లాంటి వాటి నుంచి వచ్చే మీట్లో నుంచి వచ్చే ప్రోటీన్స్ మాత్రం కిడ్నీ మీద చాలా హార్ష్గా ఉంటుంది. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పొటాషియం ఇంటేక్ గురించి కూడా పర్టికులర్గా ఉంటారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్లో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఇది ఎలా అబ్జర్వ్ చేసుకోవాలంటారు? దీంట్లో ఇప్పుడు మనకి కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్స్క్రీట్ చేసే కెపాసిటీ కిడ్నీకే ఉంటుంది, అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ప్లస్ వీళ్ళు సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి కొన్ని మందుల వల్ల, ఇప్పుడు ఈ ప్రోటీన్ ఆపడానికి కొన్ని మందులు నేను చెప్పాను కదా, ఈ మందులు మనం వాడుతున్నప్పుడు బాడీలో పొటాషియం లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు పొటాషియం ఎక్కువ ఉన్న పదార్థాలు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు,
డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పొటాషియం లెవెల్ సడన్గా బిల్డప్ అయ్యి పొటాషియం ఒక లెవెల్ దాటిన తర్వాత హార్ట్ పెయిన్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు లో పొటాషియం డైట్ తీసుకోమని చెప్తాం. లో పొటాషియం డైట్ అంటే కోకోనట్ వాటర్ తీసుకోకుండా ఉండడం, అంటే అసలు అవాయిడ్ చేయమని కాదు, లిమిటెడ్ మోడరేషన్లో తీసుకోవడము. 2 హై పొటాషియం కంటైనింగ్ ఫ్రూట్స్ లైక్ బనానాస్ కానీ కస్టర్డ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడము. లో పొటాషియం కంటైనింగ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ పపాయా కానీ గోవా జాంపండు కానీ ఇట్లాంటివి తీసుకోమని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అంటే సోడియం పొటాషియం లెవెల్స్ కిడ్నీ హెల్త్ ఇవి బాగా రిలేటెడ్ అంటారా? అవునండి. సో బాడీలో మనకి తెలిసింది ఏంటంటే మామూలుగా కిడ్నీ ఓన్లీ ఈ బాడీలోని వేస్ట్ మెటీరియల్ బయటికి పంపిస్తుంది, బాడీలోని యూరిన్ని బయటికి పంపిస్తుంది, ఎక్సెస్ వాటర్ని బయటికి పంపిస్తుంది అనుకుంటాం. కానీ ఇవి కాకుండా కిడ్నీ చాలా పనులు చేస్తుంది. దాంట్లో లవణాలు సోడియం పొటాషియం మెగ్నీషియం, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, బోన్ హెల్త్, హీమోగ్లోబిన్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కిడ్నీ చేస్తుంది. సో ఇవన్నీ మనం ఎక్కువగా మాట్లాడుతాం, ఎందుకంటే వీటి గురించి పెద్దగా తెలియదు ఎవరికి, వాటి గురించి అడగరు కూడా. కానీ కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోవడము, ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడము, బ్లడ్ లెవెల్ తగ్గిపోవడము, బ్లడ్ ఎక్కించాల్సి రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఎనీమిక్గా అయ్యే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటారా? చాలా హై రిస్క్ ఉంటుంది, ఎనీమియా అయ్యే రిస్క్ చాలా హై రిస్క్ ఉంటుంది వీళ్ళకి. ప్లస్ ఈజీ ఫ్రాక్చర్స్, ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే ట్రివియల్ ట్రామా, చిన్న చిన్న వాటికి గట్టిగా గోడ తగలగానే ఫ్రాక్చర్ అయిపోవడము, ఉరక కింద పడిపోగానే బోన్స్ విరిగిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి కాల్షియం సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ ఇలాంటివి అవసరం అవుతూ ఉంటాయి. ఐరన్ సప్లిమెంట్స్ డెఫినెట్గా ఇస్తాము, కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇస్తాము. కానీ నార్మల్ కాల్షియం వీళ్ళకి పనిచేయదు, వీళ్ళకి యాక్టివేటెడ్ కాల్షియం ఇవ్వాల్సి వస్తుంది. వైటమిన్ డి కూడా ఇస్తూ ఉంటాము. ప్లస్ వీళ్ళకి ఫాస్ఫరస్ని కూడా లో చేయాలన్నమాట మనకి. ఈ ఫాస్ఫరస్ ఎక్కువైనప్పుడు కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి బోన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళకి ఏం చేస్తామంటే ఫాస్ఫరస్ ఉన్న పదార్థాలు, బేసిక్గా డైరీ ప్రొడక్ట్స్ తక్కువ తీసుకోమని చెప్తాము. ప్లస్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటే కనుక ఫాస్ఫరస్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. ఓకే, అంటే ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ఏవి ఉంటుంటాయి? డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ, మిల్క్ ప్రొడక్ట్స్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటూ ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది. ప్లస్ నాన్ వెజ్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది. అంటే హైపర్ టెన్షన్, షుగరు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే తీపి పదార్థాలు తినకూడదు, సాల్టీ ఫుడ్ తినకూడదు, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు, అండ్ కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఫ్రూట్స్ చాలా అవాయిడ్ చేయాలి, అండ్ మీట్ చాలా అవాయిడ్ చేయాలి. అంటే తినాల్సిన ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి అంటారా? తక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు ఇవన్నీ జీరో, అసలు కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్పాము మనము. మోడరేషన్ ఇస్ ద కీ. ఇప్పుడు మనం కొబ్బరి నీళ్ళు తాగదని చెప్పాము, అసలు తాగదని కాదు. యూ లేక్ వెరీ లిటిల్, 100 ml 150 ml అట్లా తీసుకోండి. ఫ్రీక్వెంట్ డైలీ తీసుకోకండి, వన్స్ ఇన్ వీక్ ఆర్ వన్స్ ఇన్ 10 days అట్లా తీసుకోండి. నాన్ వెజ్ తినద్దని చెప్తాము, అంటే తినద్దని కాదు దాని అర్థం. చూజ్ యువర్ మీట్, అంటే వైట్ మీట్ తీసుకోవడము, దాంట్లో చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవడము, అది కూడా వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ తీసుకోవడము, కొంచెం క్వాంటిటీలో తీసుకోవడము. అండ్ మిల్క్ తగ్గించడము, కొంతమంది మార్నింగ్ ఒక పెద్ద గ్లాసు ఈవినింగ్ ఒక పెద్ద గ్లాస్ తాగడం, అట్లా కాకుండా మార్నింగ్ ఒక స్మాల్ గ్లాస్ అట్లాంటివి తీసుకోవడం, మోడరేషన్ చేసి సరిపోతుందండి. కంప్లీట్లీ అవాయిడ్ చేయడం కూడా ఇట్స్ నాట్ గుడ్. ఒక్కోసారి కిడ్నీ డ్యామేజ్ సివియర్గా ఉందన్నప్పుడు వాటర్ ఇంటేక్ కూడా రిస్ట్రిక్ట్ చేయమంటారు కదా? అవునండి, వాటర్ ఇంటేక్ జనరల్లీ మనకి సికేడీలో లాస్ట్ స్టేజ్, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి యూజువల్లీ ఈ డయాబెటిక్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ 1 to 1.5 liters కంటే ఎక్కువ తీసుకోలేరు. అందుకంటే ఎక్కువ తీసుకుంటే కాలవాపులు రావడము, ఆయాసం రావడము, ఫ్లాట్గా పడుకోలేకపోవడము, ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కిడ్నీ డ్యామేజ్ అనేది ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించారనుకోండి, రివర్స్ చేయడం సాధ్యమేనా? రివర్సిబిలిటీ చెప్పలేమండి, ఎంతవరకు రివర్స్ అవుతుందో చెప్పలేము. కానీ ప్రోగ్రెషన్ని డెఫినెట్గా మనం స్లో చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోకుండా, డైట్ చేయకుండా, మెడిసిన్స్ వాడకుండా ఉంటే ఇవాళ 1.5 ఉన్న క్రియాటిన్ 6 months 1 yearలో మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతారు. అదే 1.5 క్రియాటిన్ విత్ ప్రోటీన్ ఉంది, మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసాము, అప్పుడు మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే సిగ్నిఫికెంట్గా ఆ ప్రోగ్రెషన్ని 2 years 3 years అని చెప్పలేము, కానీ బట్ డెఫినెట్లీ ప్రోగ్రెషన్ని మనం స్లో చేయొచ్చు. ఈ నవేడేస్ లేటెస్ట్ మెడిసిన్స్లో బీపీ షుగర్ ఉన్నప్పుడు కిడ్నీ కేర్కి కూడా కాంబినేషన్ మెడిసిన్స్ అనేవి ఎక్కువగా వింటున్నామండి, అవి వాడడం బెటర్ అంటారా? ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ ప్రోటీన్ తగ్గించడానికి మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని బీపీ మెడికేషన్స్, కొన్ని షుగర్ మెడికేషన్స్, కొన్ని కిడ్నీ హెల్త్ పరంగా ఉన్న మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మన టార్గెట్ అంతా అదే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ వచ్చారు, కొంచెం బీపీ ఉంది, ఒక రకమైన డ్రగ్ పెట్టగానే ఆ యూరిన్లో ప్రోటీన్ తగ్గడము, బీపీ కంట్రోల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రోటీన్ తగ్గగానే కిడ్నీ మీద స్ట్రెస్ తగ్గుతుంది. సో కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడతో ఆగిపోవడం, లేదంటే ప్రోగ్రెస్ అనేది కూడా చాలా స్లోగా ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. షుగర్తో కూడా అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చిన కొన్ని మెడికేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ మందులు వాడడం వల్ల కిడ్నీ డిసీజ్ స్లోగా ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రోటీన్ తగ్గిస్తుంది అది కూడా.
జనరల్ హెల్త్కి ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అని మీరు సజెస్ట్ చేస్తుంటారు. కానీ చాలామందికి ఇబ్బంది ఏంటంటే నైట్ టైం యూరినేషన్ అండి. అది కొంతమందికి ఆ నైట్ నిద్ర వస్తూనే యూరిన్కి వెళ్ళాల్సి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి? ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సీకెడీలో చూస్తూ ఉంటామండి. ఇప్పుడు కిడ్నీలో 2 ఫంక్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫిల్ట్రేషన్, 2 ఫిల్ట్రేషన్ తర్వాత దాన్ని యూరిన్ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు 100 లీటర్స్ ఫిల్టర్ అయితే మీరు పోసే యూరిన్ 1 లీటరే ఉంటుంది. అట్లా 90 లీటర్స్ ఫిల్టర్ అయితే మీరు పోసే యూరిన్ 500 ml ఉంటుంది. మిగతా అంతా అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట. సో కిడ్నీలో ట్యూబ్యూల్స్ అనే ఒక భాగంలో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సీకేడీ కొన్ని రకాల కిడ్నీ జబ్బులు ఏమవుతుందంటే ఈ కాన్సన్ట్రేషన్ కెపాసిటీ కోల్పోయి వాళ్ళకి యూరిన్ వస్తూనే ఉంటుందన్నమాట. అవి స్పెషల్లీ నైట్ టైం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది. సో దీన్ని ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సీకేడీలో అండ్ ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకొని అట్లా ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏం చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది? మనం రెగ్యులర్ కిడ్నీ హెల్త్ కోసం ఏం చెప్తామో అదే చెప్తాం. క్రియాటిన్ చూసుకోవడము, అల్ట్రాసౌండ్ అవసరమైతే అల్ట్రాసౌండ్ చేయించుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. జనరల్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తే కిడ్నీస్ హెల్త్ తెలుస్తుందా? ఇంకా ఫర్దర్ టెస్టులు కూడా చేయించాల్సి ఉంటుందా? అంటే నార్మల్ పాపులేషను లేదంటే హై రిస్క్ పాపులేషన్లో సింపుల్ యూరిన్ టెస్ట్ ఒక క్రియాటిన్ సరిపోతుందండి. ఇంకా తర్వాత యూరిన్ టెస్ట్లో ఏమైనా ప్రోటీన్ ఉందంటే కనుక ప్రోటీన్ క్వాంటిఫికేషను, అల్ట్రాసౌండ్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. అల్ట్రాసౌండ్లో ఏ విషయాలు తెలుస్తాయి అంటారు? మేజర్గా ఇప్పుడు కొన్ని రకాల కిడ్నీ జబ్బులు ఏమవుతుందంటే కిడ్నీ చిన్నగా అయిపోవడం, స్ట్రింక్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది తెలుస్తూ ఉంటుంది. డయాబెటీస్లో కిడ్నీలు పెద్దగా అవుతూ ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉంటాము. 2 కిడ్నీలో వాపు ఏమైనా ఉందా చూస్తూ ఉంటాము. బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈ కిడ్నీ వాప్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఆ మాట వింటుంటామండి. ఏంటి అది అసలు ఎగ్జాక్ట్? ఒకటి ఇన్ఫెక్షన్లో కూడా వాపు వస్తూ ఉంటుందండి. అది అక్యూట్గా చూస్తూ ఉంటాం. అంటే సడన్గా స్టార్ట్ అవుతుంది, జ్వరము, వీపు నొప్పి, కిడ్నీలో వాపు, ఇవన్నీ చూస్తూ ఉంటాము. 2 స్టోన్స్ ఉన్నప్పుడు కూడా వాపు చూస్తూ ఉంటాం కిడ్నీస్లో. ఈ 2 మేజర్గా చూస్తూ ఉంటాము. ప్లస్ కొంతమంది సైకోజెనిక్ పాలిడిప్సీ ఉంటాం అనమాట. చాలామంది 8 లీటర్స్ 10 లీటర్స్ వాటర్ తాగేస్తూ ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు కూడా ఒకసారి వాపు చూస్తూ ఉంటాము. యూజువల్గా బోత్ కిడ్నీస్ సేమ్ సైజులో ఉండడం అనేది జరగదు కదండి. ఒక కిడ్నీ పెద్దగా, ఒక కిడ్నీ చిన్నగా. మామూలుగా రైట్ సైడ్ చిన్నగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉంటుంది. యావరేజ్గా కిడ్నీ సైజు ఎంతకంటే చిన్నగా ఉన్నప్పుడు భయపడాల్సి ఉంటుంది, పెద్దగా ఉన్నప్పుడు భయపడాల్సి ఉంటుంది? పెద్దగా ఉంటే ఖచ్చితంగా భయపడాలని చెప్పలేము. కొన్ని రకాల సందర్భాల్లో పెద్దగా ఉంటే ఎవాల్యుయేషన్ అవసరం పడుతూ ఉంటుంది. కానీ చిన్నగా అంటే లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మనము దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎందుకంత చిన్నగా ఉందని కూడా చూసుకోవాలి. కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఎవరైనా ఈ చెకప్స్ చేయించుకున్నప్పుడు కంపేర్ చేసినప్పుడు ఇంతకుముందు దానికంటే పెరుగుతుందన్నా లేకపోతే తగ్గుతుందన్నా ఇంకా కొంచెం తరువుగా ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుందా? కిడ్నీ సైజ్ని మనం అట్లా చెప్పలేము. కిడ్నీ సైజ్కి ఏం చేస్తామంటే ఒకసారి స్కాన్ చేసి ఆ ఒక్క రిపోర్ట్నే మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మళ్ళీ స్కాన్ చేసి కిడ్నీ సైజ్ పెరిగిందా తగ్గిందా అని చూడము. ఒకసారి ఒక స్కాన్లో ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాము. దాని మళ్ళీ ఫాలోఅప్ స్కాన్స్ అనేది చాలా తక్కువ సార్లు చేస్తూ ఉంటాము. లోయర్ బ్యాక్ పెయిన్ రాగానే కిడ్నీ ప్రాబ్లమా అనుకుంటూ ఉంటారండి, అది ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? ప్రతి లోవర్ బ్యాక్ పెయిన్ కిడ్నీ స్టోన్స్లో ఇన్ఫెక్షన్లో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందండి. సో వచ్చిన ప్రతిసారి అది మనం స్టోన్ అనుకోవడానికి లేదు, ప్రతిసారి మనం ఇన్ఫెక్షన్ అనుకోవడానికి లేదు. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఉంటాయి. జ్వరం రావడం, పొత్తి కడుపు నొప్పి, మూత్రంలో మంట, ఇవన్నీ వస్తూ ఉంటాయి. స్టోన్ ఉంటే సడన్గా వస్తుంది పెయిన్. ఇవి కాకుండా మస్కులర్ పెయిన్స్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న డెస్క్ జాబ్స్లో వాటిలో మనం ఏం చేస్తున్నామంటే ముందు కొంగి కూర్చోవడము, పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా బ్యాక్ పెయిన్స్, మనకి ఒక 100 బ్యాక్ పెయిన్స్ వస్తే దాంట్లో 70-80% మస్కులరే ఉంటాయి. సో ఒకవేళ మజిల్ లాగా అనిపించట్లేదు అంటే కనుక మనం ఖచ్చితంగా స్కాన్ చేయించుకొని చూసుకోవడము, ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. లేదు మసిల్ లాగా అనిపిస్తుంది అన్నప్పుడు మనం దాన్ని ఒక 1-2 డేస్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఒకవేళ కిడ్నీకి రిలేటెడ్ అయితే అది బాగా షూటింగ్ పెయిన్ సివియర్గా ఉంటుంది కదా? అవునండి. బ్లడ్ రావడం యూరిన్లో, గ్రాయిన్కి అంటే ఫ్రంట్ సైడ్కి రేడియేట్ అవ్వడము, బ్యాక్ సైడ్కి రేడియేట్ అవ్వడము, సడన్గా రావడము, ఇవన్నీ సడన్గా సివియర్ పెయిన్ వస్తుందంటే డెఫినెట్లీ మస్కులర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడే బ్యాక్ ఏక్ వచ్చే రిస్క్ ఉంటుందా? అండ్ కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా బ్యాక్ ఏక్ ఉంటుందంటారా? ఫెయిల్యూర్లో బ్యాక్ పెయిన్ రావడం చాలా కష్టం అండి. మోస్ట్లీ మనము చూసేది కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షను, కిడ్నీ బాగా వాచినప్పుడు పెయిన్ చూస్తూ ఉంటాం అనమాట. మనం రెగ్యులర్గా మనం డయాబెటీస్లో, హైపర్ టెన్షన్లో ఎప్పుడైతే మనకి కిడ్నీ ఫెయిల్ అవుతుందో అలాంటప్పుడు మనము కిడ్నీ పెయిన్ రావడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. ఇక కిడ్నీ ఫెయిల్యూర్ ఒక స్టేజ్కి వచ్చాక ఇక డయాలసిస్ సజెస్ట్ చేస్తుంటారు కదండి. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమన్నా వచ్చాయండి డయాలసిస్లో? డయాలసిస్లో కొంత రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఒకటి ఇంప్లాంటబుల్ కిడ్నీస్ అని చెప్పి ఒక చిన్న చిప్ రూపంలో దే ఆర్ ట్రయింగ్, బట్ ఇంకా అది మనకి
ఇంకా స్టేజ్ రాలేదు, మనకి పేషెంట్లో పెట్టే స్టేజ్ రాలేదు. మధ్యలో కొన్ని ఒక 2-3 వచ్చినాయి కానీ వేరబుల్ కిడ్నీస్ అని, బట్ అదంతా మనం అనుకున్నంత ఫలితం చూపించలేదు. అంటే డయాలసిస్ ఎప్పుడు అవసరమో అనేది ఆ క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది అంటారా, ఇంకా లేకపోతే సిమ్టమ్స్ చూసి సజెస్ట్ చేస్తారా? అంటే ఉట్టి క్రియాటిన్ బట్టి మనం ఎప్పుడు డయాలసిస్ డిసైడ్ చేయమండి. క్రియాటిన్ ఇస్ ఏ గైడ్, అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత జనరల్లీ మనం డయాలసిస్ చెప్తాము, అది వాస్తవం. కానీ క్రియాటిన్తో పాటు వేరే టెస్టులు కూడా ఉంటాయి. సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్, బాడీలో యాసిడ్ లెవెల్స్ చూడడము, వీటిని బట్టి కూడా మనం డెసిషన్ తీసుకుంటాము. 2 సిమ్టమ్స్ ఉన్నాయా లేదా చూస్తూ ఉంటాం అనమాట. సిమ్టమ్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆకలి వేయకపోవడము, వామిటింగ్స్ వచ్చినట్టు ఉండడము, బాగా వీక్గా ఉండడము, ఏ పని చేయలేకపోవడము, కాళ్ళవాపులు, నడుస్తుంటే ఆయాసం రావడం, ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్రియాటిన్తో సంబంధం లేకుండా 4-5 క్రియాటిన్ స్టేజ్లో కూడా మనం డయాలసిస్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ లేనప్పుడు 7-8 క్రియాటిన్ ఉన్నా కూడా మనం ఆగుతూ ఉంటాం. డయాలసిస్ అనగానే ఎవరికైనా చాలా భయం వేస్తుందండి. డయాలసిస్ ఎంత వీలైతే అంత పోస్ట్ పోన్ చేద్దామా అని చూస్తుంటారు, అవాయిడ్ చేద్దామా, మెడిసిన్స్ లేవా అని అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెప్తూ ఉంటారు? డయాలసిస్ గురించి భయపడకూడదు, ఎందుకంటే డయాలసిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, డయాలసిస్ మీద కూడా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో డయాలసిస్ గురించి మనం భయపడితే దాన్ని మనం చేయలేము. కానీ మీరు ఎదుర్కొని కొంచెం ధైర్యంగా ఉండి డయాలసిస్ గురించి తెలుసుకొని డయాలసిస్ పేషెంట్స్తో మాట్లాడి మీరు ధైర్యం తెచ్చుకుంటే డయాలసిస్ అనేది మీ దైనందిక జీవితంలో ఒక పార్ట్ అయిపోతుంది. అంతేగాని అదొక పెద్ద బరువులాగా మనం చూడకూడదు. ఇంకా డయాలసిస్లో ఉన్నప్పుడు కూడా ఇంకా వాళ్ళ లిక్విడ్స్ కానీ లేకపోతే సాలిడ్ డైట్ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. డయాలసిస్లో కూడా వాటర్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ ప్రోటీన్ రెస్ట్రిక్షన్ వెళ్ళిపోతుంది డయాలసిస్లో. కానీ మిగతా రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. కానీ డయాలసిస్ చేసుకుంటే మీ డైలీ యాక్టివిటీస్ చాలా బెటర్ అవుతాయి అన్నమాట. మీ ఆకలి కానీ, మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో మీ దైనందిక జీవితంలో మీరు చేసుకునే పనులు మీరు చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఆ టైంకి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రావడం అంతే. ఓకేనండి డాక్టర్ సత్యనారాయణ గారు, కిడ్నీ డిసీజులు రకాలేంటి, వాటిని గుర్తించడం ఎలాగా, అండ్ వాటిని అంటే వాటికి దూరంగా ఉండాలంటే ముందు నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డైటరీ కేర్ ఏంటి, అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి డైట్స్ ఇంక్లూడ్ చేయాలి, మరి ముఖ్యంగా డయాలసిస్ ఆ కేర్ ఎలా ఉంటుంది, నవేడేస్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉన్నాయి, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్ యూ.